హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. నేను మీ మానస. హైదరాబాదీ బిర్యానీ ఎంత ఫేమసో హలీం కూడా అంతే ఫేమస్. మటన్‌తో చేసేదాన్ని హలీం అంటారు. చికెన్‌తో చేసేదాన్ని హరీస్ అంటారు. ఈ చికెన్ హరీస్‌ని మనం ఇంట్లోనే టేస్టీగా అందరికీ అర్థమయ్యేలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకుందాం రండి. పావు కప్పు గోధుమ రవ్వ, ఇప్పుడు నేను చెప్పే పప్పులన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. శనగపప్పు, మైసూర్ పప్పు, బార్లీ లేదా ఓట్స్ నేను బార్లీ తీసుకున్నాను. మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో హోల్ స్పైసెస్ ఇప్పుడు నేను చెప్పే వాటిని వేసుకోవాలి. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, పత్తర్ ఫూల్, లవంగాలు, షాజీరా, యాలకులు, అనాస పువ్వు వీటితో పాటు ఒక మిరియాలు షాప్‌లో దొరుకుతాయి. వాటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా ఒక కప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్‌ని వేసుకోవాలి. బోన్‌లెస్ లేదా విత్ బోన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బోన్‌లెస్ చికెన్‌ని యూజ్ చేస్తున్నాను. చికెన్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఉడికించుకోవడానికి తక్కువ సమయం పట్టడమే కాకుండా హలీం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 6, 7 పచ్చిమిరపకాయల్ని కట్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అరకప్పు గడ్డలు లేకుండా చిలకరించినటువంటి పెరుగును కూడా వేసుకొని కలుపుకోండి. పెరుగుని స్కిప్ చేసినా పర్వాలేదు. అన్నీ వేసి బాగా కలుపుకున్నాక మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. హాఫ్ కేజీ చికెన్‌ని ఉడికించుకోవడానికి ఇక్కడ నేను 3/4 లీటర్ వాటర్‌ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు హలీంలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. ఇందుకోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక 10, 12 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, చిరోంజి సీడ్స్ 1 టేబుల్ స్పూన్. దీనినే సారపప్పు అంటారు. సూపర్ మార్కెట్‌లో ఈజీగానే దొరుకుతుంది. అన్నీ వేసుకున్నాక స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే పాన్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్‌ని రెడీ చేసి పెట్టుకోండి. కుక్కర్‌లో చికెన్ అనేది ఉడికిపోయింది కదా! మూత తీసి దాన్ని ఇలా పప్పు గుత్తి సహాయంతో ఏనుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఏనుపుకున్న తర్వాత మీరు చికెన్ విత్ బోన్స్‌తో గనక వేసుకున్నట్లయితే బోన్స్ అన్నిటిని తీసివేయండి. వేసిన స్పైసెస్‌ని కూడా తీసేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి పప్పుల్ని 4 గంటల పాటు నానబెట్టుకున్నాం కదా! వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. పప్పుల్ని నానబెట్టుకోవడానికి టైం లేనట్లయితే ఒక గంట పాటు నానబెట్టుకొని చికెన్‌తో పాటు వేసుకొని కుక్కర్‌లో ఉడికించుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. హాఫ్ కేజీ హలీం తయారీ కోసం 450 గ్రామ్స్ నెయ్యిని యూజ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మరో 15 నిమిషాల పాటు ఏనుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొన్ని బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా వేసుకోండి. మిగిలిన వాటిని గార్నిషింగ్ కోసం చివర్లో యూజ్ చేద్దాం. ఇలా 5 నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసుకొని ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్‌ని కూడా పోసుకోవాలి. ఈ ఆయిల్‌ని యూజ్ చేయడం వలన మన హలీంకి ఇంకాస్త ఎక్కువ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మరో 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని కూడా పావు కప్పు దాకా పోసుకోవాలి. పాలని పోసుకోవడం వలన హలీం అనేది క్రీమీగా చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇలా 10 నిమిషాల పాటు కలుపుతూ ఉన్నాక ఇందులోకి డ్రై రోజ్ పెటల్స్‌ని అయినా లేదా రోజ్ వాటర్‌ని గానీ హాఫ్ టీ స్పూన్ పోసుకోవాలి. చివరగా హలీం అనేది దగ్గర పడుతుందనగా ఇందులోకి పావు కప్పు నెయ్యిని కూడా పోసుకొని 10 నిమిషాల పాటు కలుపుకున్నాక ఉప్పు సరిపడా ఉన్నది లేనిది చూసుకున్న తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మరో 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరి ఎంతో టేస్టీ అయిన చికెన్ హలీం అనేది రెడీ అయినట్లే. టేస్ట్‌లో మటన్ హలీం అనేది ఎక్కువ టేస్టీగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి చికెన్ హలీం అనేది మంచిది. మటన్‌కి బదులుగా చికెన్‌తో చేసినట్లయితే తక్కువ కొవ్వులు కలిగి త్వరగా జీర్ణమవుతుంది. మటన్‌తో పోల్చుకున్నట్లయితే చేయడానికి కూడా తక్కువ సమయమే పడుతుంది. మటన్ హలీం గనక చేసినట్లయితే 10, 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
హలీం అనేది మరీ గట్టి పడకుండా కాస్త లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్‌లో వేసుకున్నాక, బ్రౌన్ ఆనియన్స్‌ని, ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులని, సన్నగా తరిగినటువంటి పుదీనా తరుగుని కూడా వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే సరి. దీనిపై నుండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా కరిగించుకొని పోసుకోవాలి. ఈ హలీంని ఇలా వేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ పిండుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని రంజాన్ మాసంలో ఉపవాసం తర్వాత ఇఫ్తార్ సమయంలో తింటారు. ఎక్కువ సమయం ఉపవాసం తర్వాత తక్షణ శక్తికి పోషకాలు అందించే సమతుల్య ఆహారంగా హలీం పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.